అలా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా? నా పేరు ఆర్ఆర్ సూర్య. సో మేము బెంగళూరు నుంచి వచ్చాము. సో ఈ జస్ట్ మ్యాచ్ చూడడానికి బెంగళూరు నుంచి వచ్చారా? మెస్సీ కోసం బికాస్ 2010 నుంచి ఫుట్బాల్ ఫాలో అవుతున్నాం. ఓకే. అండ్ యాక్చువల్లీ హైదరాబాద్ ప్లాన్ ఉండలేదు కదా. సో వి థాట్ టు గో టు ముంబై. సో ఎప్పుడు హైదరాబాద్ తెలిసిందో మాకు బెంగళూరు నుంచి ఇట్ ఇస్ నియరెస్ట్ ప్లేస్. సో అందుకనే ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. సో హౌ డు యు ఫీల్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తుంది. సో హౌ డు యు ఫీల్? చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చాలా డిబేట్స్ నడుస్తున్నాయి, కాంట్రవర్సీ నడుస్తుంది. దట్ వెదర్ ఇంత పెద్ద స్టార్ ని ఇంత ఖర్చు చేసి తీసుకురావాలని దీస్ ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్ కి చాలా ఇన్స్పైర్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ మన ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్స్ నుంచి ఇన్స్పైర్ అవ్వదు అని కాదు. ఇంత పెద్ద సచ్ హ్యూజ్ స్టార్ వచ్చినప్పుడు చాలా మంది యూత్ కి, చాలా మంది ఇప్పుడు రియల్ మడ్రిడ్ కానీ బార్సిలోనా కానీ ఫాలో అవుతున్న ఎంతో ఫ్యాన్స్ కి మెస్సీ లాంటి స్టార్ వస్తే టేక్ ఈవెన్ మోర్ బూస్ట్. మన అకాడమీస్ కానీ అన్నిటి కానీ కొంచెం పిల్లలకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఐ థింక్ సమ్వేర్ ఇట్ విల్ బూస్ట్ మన ఇండియాలో ఉండే ఫుట్బాల్ కి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటాను. అంటే చాలా మంది అంటారు ఈ ఏజ్ లో అంటే రేవంత్ రెడ్డి ఏజ్ కన్సిడర్ చేసుకుని ఈ ఏజ్ లో ఫుట్బాల్ ఇవ్వాలి ఇవన్నీ అవసరమా? సో తెలంగాణ డెవలప్మెంట్ దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అంటే టైం వేస్ట్ వ్యవహారాలు చేయొద్దు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతారు. వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి? అది వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేను. ఫ్రమ్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తున్నా అంటే ఎవ్రీథింగ్ మన లైఫ్ లో అన్ని ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ డెవలప్మెంట్ ఇస్ ఫస్ట్ ప్రయారిటీ, బట్ అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే పీటీ క్లాసెస్ ఉంటే అది ఏమైనా ఫ్రీ మాకి ఏమంటాం ఫిజికల్ ఉండే పీరియడ్స్ లో వచ్చేసి మ్యాథ్స్ క్లాస్ సైన్స్ క్లాస్ తీసేసుకునేవాళ్ళు. మేము యాజ్ అ స్టూడెంట్స్ చాలా ఫ్రస్ట్రేట్ ఫీల్ అయ్యేవాళ్ళం. బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ కూడా ఉండాలి లైఫ్ లో. అండ్ ఫ్రమ్ దిస్ ఇట్ హెల్ప్ లాట్ ఆఫ్ వచ్చే చాలా మంది స్పోర్ట్స్ కి పిల్లలకి అండ్ ఈవెన్ పేరెంట్స్ కి ఎడ్యుకేషన్ తో పాటు ఈవెన్ స్పోర్ట్స్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పే ఒక ఈవెంట్ ఇది. సో ఐ గెస్ దీన్ని ఎంకరేజ్ చేసి ఒక పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసేది బెటర్, కానీ ఒక కాంట్రవర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసే అవసరం లేదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. అలా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారా? నా పేరు గణరాంజనే, కామారెడ్డి డిస్ట్రిక్ట్. కామారెడ్డి. సో మ్యాచ్ చూడడానికి వచ్చారా? అవును. సో ఎవరైనా రేవంత్ రెడ్డియా మెస్సీయా? మెస్సీ. సో ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే ఈ విధంగా తెలంగాణ హైదరాబాద్ లో మ్యాచ్ జరగడం ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే మన ఇండియాలో ఫుట్బాల్ కు ఎంకరేజ్ చేయడానికి చాలా బాగుంది. లాస్ట్ వరల్డ్ కప్ జరిగినప్పుడు మెస్సీ అగ్రెసివ్ కాకుండా తన తెలివితో మ్యాచ్ గెలిపించడం జరిగింది. మెయిన్ మ్యాచ్ చూసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయి వచ్చేసాను. ఎగ్జాక్ట్లీ ఇండియన్ ఆర్మీ రిటైర్డ్, ఇప్పుడు ఫుట్బాల్ డిప్యూటీ సర్పంచ్ అయిపోయినా. యూత్ కు ఐకాన్ చేద్దామని, దాన్ని ఏమంటారు, యూత్ కు ఐకాన్ ఎంకరేజ్ చేద్దామని. అంటే తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ ని డెవలప్మెంట్ చేస్తుంది, అందుకంటే స్పోర్ట్స్ కాదు ఫస్ట్ తెలంగాణ డెవలప్ చేయాలి అని అంటారు కదా. అవునవును. మీరేమంటారు? అంటే స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలంటారా? చేయాలి. స్పోర్ట్స్ డెవలప్మెంట్ పక్కా ఉండాలి. డెవలప్మెంట్ తెలంగాణ ఆల్రెడీ ఉంది, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. దాంట్లో ఫుట్బాల్ మెయిన్ గా మన సౌత్ ఇండియా లో కేరళ బాగా ఆడుతుంది, నార్త్ ఈస్ట్ లో వెస్ట్ బెంగాల్, అలా మన కూడా ఎంకరేజ్ ఫుట్బాల్ ఉండాలని చెప్పేసి చూడడానికి వచ్చేసి. అంటే అంటారు అంటే రేవంత్ రెడ్డికి అట్లా ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ అంతా ఏం అవసరము, సో దాని కోసం తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అంటారు కానీ ఏమంటారు? అది చాలా వరకు తప్పు విషయం. అది ఏ రాజకీయ నాయకుడికి అట్లా మాట్లాడకూడదు. మెయిన్ విషయం ఏంటంటే స్పోర్ట్స్ కు ఏజ్ అనేది ఉండదు, మీకు తెలిసిన విషయం అది, అంతే. ఓకే. సో మీరు చెప్పండి ఏం చెప్తారంటే ఈ విధంగా తెలంగాణలో అది హైదరాబాద్ లో మెస్సీ వస్తుండు, సో తెలంగాణ ముఖ్యమంత్రి అండ్ మెస్సీ ఇద్దరు ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతారు, ఏమంటారు? నాకు ఎప్పటి నుంచో మెస్సీ ఫ్యాన్. నేను అసలు ఇట్లా అనుకోలేదు, అసలు లైవ్ చూస్తాను మెస్సీని. ఇది మనకు వచ్చింది ఒక లాస్ట్ ఛాన్స్, అందుకే అంత దూరం నుంచి వచ్చినాం చూద్దామని. ఏం చెప్తారంటే ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది స్పోర్ట్స్ ఎస్పెషల్లీ. సో ఈ విధంగా డైరెక్ట్ సీఎంఐ ఫీల్డ్ లో దిగి ఆడుతున్న ప్రాక్టీస్ కూడా చేస్తారు. సో చూసి మీరు ఫ్యాక్టరీస్ వీడియోలు కూడా రేవంత్ రెడ్డి చేస్తారు. చూసిన ప్రాక్టీస్ చూసిన, కానీ నేను అనుకోలేదు డైరెక్ట్ మన రేవంత్ రెడ్డి ఆడతాడని. అది చాలా మంచి విషయం, అది గుడ్ డిసిషన్ రేవంత్ రెడ్డి. ఆయన స్వయంగా ఆడడం అంటే ఇంకా మంచి కొద్దిగా ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కువ అన్నాను. అంటే ఏంది ఫుట్బాల్ అసలు ఏందా, ఏం అవసరం అంతగానము, సో దానికి బదులు వేరే దానికి పైసలు ఖర్చు పెట్టచ్చుగా. ఇండియన్ కోర్టులో ఒక ప్లేయర్ వచ్చి ఆడిపోవడానికి ఇండియన్ కోర్టులు ఎందుకు వేస్ట్ చేస్తారు అని కూడా అంటారు. అదే ప్రాబ్లం, మన దగ్గర ఉన్న ప్రాబ్లం అదే. స్పోర్ట్స్ వాల్యూ తెలియదు, ఎంకరేజ్మెంట్ చేస్తామని చేయనియరు, అదే అంతే. డెసిషన్ మంచిది, ఎందుకంటే నేను మెస్సీ ఫ్యాన్ కాబట్టి నాకైతే మంచిది. నాకు వేరే తెలియదు కానీ, కాకపోతే మెస్సీ చూస్తున్నా కాబట్టి ఆనందం వేరే ఉన్నది లైవ్ లో చూడడానికి. ఒక మన డ్రీమ్ అంతే. ఇక మళ్ళీ మనకి ఛాన్స్ రాదు, మనం అర్జెంట్ వెళ్ళాం, అంతే చూసుకోవాలి అంతే.
Okay.